ఇదిను ప్రత్యేకంగా బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు మనందరి జీవితాల్లో మనందరం రుణస్థులం వారికి. మనం ఈ విధంగా ఆలోచించాం. మిగిలిన సంస్థలకి మనం రుణస్థులం కాదో నాకు తెలియదు, కానీ సపోజ్ ఐఎం, వీ హ్యావ్ నో లింక్, వీ ఓన్లీ సపోర్ట్ దెమ్, అదర్ ఆర్గనైజేషన్స్. బట్ వేరేస్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, నీ చేతిలో బైబిల్ ఉన్నంత వరకు, నువ్వు బైబిల్ని చదివినంత కాలము, బైబిల్ నీ హృదయంలో ఉన్నంత కాలం బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారికి నువ్వు రుణస్థుడు, నేను రుణస్థులం. రుణాన్ని ఎలా తీర్చుకుంటాం? ఈ చేతిలో ఉన్న బైబిల్, నా చేతిలో ఉన్న బైబిల్, ఇప్పుడు ఇది 10వ 11వ నా బైబిల్. నాకు ఆల్రెడీ ఇది అయిపోతే 2 బైబిల్స్ కొనుక్కొని ఉంచుకున్నాను. జీవితంలో ఒక సత్యాన్ని నేర్చుకున్నాను. బైబిల్ని నా డబ్బులతో నేను కొనుక్కోవాలి. చాలామందికి బైబిల్ ఉచితంగా ఇస్తారంటే ఎంత సరదో. మీ దగ్గర చాలామంది దగ్గర మీరు ఉచితంగా పొందిన బైబిళ్ళే ఉన్నాయి. అందరూ కాదు, బుర్రపొద్దు, అందరూ కాదు, చాలామంది దగ్గర. అదొక సరదా. బైబిల్ ఉచితంగా తీసుకోవడం అనేది భలే సరదా. నా జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన, అది ఎప్పటికీ మర్చిపోను. ఈ కాంటెక్స్ట్లో నేను చెప్పకుండా ఉండను, చాలాసార్లు చెప్పినట్టున్నాను. జోబ్ అని ఒక ఆయన మన విశాఖపట్నానికి స్పీకర్గా వచ్చారు ఢిల్లీ నుంచి. ఆయనే రిచర్డ్ ఉరుంబ్రాండ్ గారిని భారతదేశానికి తీసుకొచ్చారు. రిచర్డ్ ఉరుంబ్రాండ్ పేరు ఎంతమంది విన్నారు? చాలామంది వినలేదు. యవనస్తులారా, మీకు వీలైతే రిచర్డ్ ఉరుంబ్రాండ్, సబీనా ఉరుంబ్రాండ్ పుస్తకం కొనుక్కొని ఎక్కడైనా దొరికితే, లేదా మీ నెట్ ఓపెన్ చేసి ఎప్పుడన్నా ఖాళీ దొరికితే చదవండి. సత్యమునకే హింస కాదు, చిత్ర హింస. సత్యమునకై చిత్రహింస. 25 సంవత్సరాలు దేవుని కొరకు నిలబడ్డానికి ఒక్క మాట మీద, ఒకే ఒక మాట మీద 25 సంవత్సరాలు ఆయన చిత్రహింసలు అనుభవించాడు. దానికి బిఫోర్ ఎస్టర్డే వి సెలబ్రేటెడ్ ఇంటర్నేషనల్ విమెన్ డే. నో డౌట్, విమెన్ లేకుండా ఏది లేదు, ఫర్ గుడ్ అండ్ బ్యాడ్. అది యాడ్ చేయకుండా ఉండలేను. బోత్ గుడ్ అండ్ బ్యాడ్. చాలా విమెన్ తిరిగిలేదు అనగానే భలే సంతోషం వచ్చింది. పాస్టర్ గారికి మారుమనసు వచ్చిందేమో అనుకున్నారు కొంతమంది. ఈ 2వ డైలాగ్ వేసేసరికి మళ్ళా ఈయన మారలేదు అనుకొని ఉంటారు. వైఎంసీఏ వారు ఇంటర్నేషనల్ విమెన్ డే సెలబ్రేట్ చేసాం. మన డిఐజీ గారు వచ్చారు, విశాల్ గుని. ఎంతమంది పేరు విన్నారో చూసుంటారు మీరు బుక్స్లో, వీడియోల్లో చూసుంటారు. స్పాట్లో సెటిల్మెంట్లు చేస్తాడు. పిలిచి సిఐకి, ఎస్ఐకి, అక్కడ ఉన్న డిఎస్పికి వార్నింగ్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో నిమిషాల్లో ప్రాబ్లమ్స్ సెటిల్ చేయిస్తాడు ఆయన. వెరీ యంగ్ అండ్ డైనమిక్. విశాఖపట్నానికి ఆయన డిఐజీగా వచ్చారు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్గా వచ్చారు. ఆయన ఈజ్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ దట్ ప్లేస్. ఎమినెంట్ 5 ఉమెన్స్ని, అపరంజి, అవర్ క్రిస్టియన్ గర్ల్ హూ ఈజ్ IAS క్యాడర్ ఫ్రమ్ అస్సాం. మన కోరాటి ఫాదర్ పేరేంటి? టీచర్లు చెప్పండి అమ్మా, మీ ప్రెసిడెంట్ గారి పేరు చెప్పండి అండి. శోభాకర్ గారు కుమార్తె IAS అస్సాం క్యాడర్. మీరు పేపర్లో గత కాలంలో ఒక అప్పుడే డెలివరీ అయ్యి న్యూ బార్న్ బేబీతో ఆఫీస్కి వెళ్ళిపోయి ఆఫీస్లో వర్క్ చేస్తున్న అమ్మాయి అని IAS ఆఫీసర్ అని పేపర్లో వేశారు.
మీరు చదివారా? చాలామంది చూసుంటారు. షీజ్ ఆంధ్ర, తెలుగు, విశాఖపట్నంలో పుట్టి పెరిగిన అమ్మాయి. అప్పుడు ఏంజి ఐఏఎస్, అలాగే ఐపీఎస్ విశాల్ గున్ని, జస్ట్ సీనియారిటీ తేడా వాళ్ళిద్దరికి. అలాగే విమెన్ మన మల్లిక్ గారు, మిస్సెస్ మల్లిక్ V² ఆవిడ్ని, అలాగా సెయింట్ జాన్స్ పారిష్ ప్రిన్సిపాల్ని, కొంతమందిని ఎమినెంట్ విమెన్ని హానర్ చేయడం జరిగింది. ఆ సమయంలో విశాల్ గున్ని గారు కొన్ని విషయాలు చెప్పారు. నేను ఈరోజు మీ ముందు నిలబడడానికి కారణం నా తల్లి. నా తల్లి లేకుండా నేను లేని లోకంలో అని ఆయన ఆ విషయాన్ని చాలా వివరంగా చెప్పాడు. ఆయన మన జీవితాలలో తల్లి లేని పాత్ర ఏమీ లేదు. సో నేను ఎక్కడ మొదలెట్టానో మిస్ అయిపోయాను. ఏంటి? రిచర్డ్ ఉరుంబ్రాండ్ గారు. యా, థ్యాంక్ యూ సిస్టర్, యు ఆర్ ఫాలోయింగ్. థ్యాంక్ యూ సో మచ్. సబీనా రిచర్డ్ అన్న ఆవిడ. స్టాలిన్ గారు, రష్యా నియంత, పాస్టర్లందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టాడు. రండి పాస్టర్లందరికీ నేను ఒక గొప్ప కార్యం చేస్తానని. పాస్టర్ గారులు అందరూ, బిషప్లు, ఆర్డినల్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయి స్టేజ్ మీద స్టాలిన్ నన్ అదర్ దెన్ జీసస్ అని చెప్తున్నారు. ఏమని? యేసు ప్రభు వారి యొక్క ప్రతిరూపమే స్టాలిన్ గారు అని చెప్తున్నారు. అందరూ అదే చెప్తున్నారు. ఎందుకంటే దే నోస్ ద కాన్సిక్వెన్సెస్. ఇఫ్ దే అటర్ ఏ సింగిల్ వర్డ్ అగైన్ స్టాలిన్, వాట్ విల్ హ్యాపెన్ ఎవ్రీబడి నోస్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా స్టాలిన్ని పొగుడుతూ ఉన్నారు. ఆడియన్స్లో పాస్టర్ గారు కూర్చున్నారు. అయిన తర్వాత సబీనా గారు అడిగారు రిచర్డ్ ఉరుంబ్రాండ్ని, వాళ్ళతో నువ్వు ఏకీపిస్తావా అని అడిగింది. అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? ఏకీపించకపోతే నువ్వు విధవరాలు అవుతావు అన్నాడు. ఏమన్నది? నేను ఏకీపించకపోతే నువ్వు విధవరాలు అవుతావు అన్నాడు. ఆమె ఏమన్నది తెలుసా? నీలాంటి పిరికి భర్త ఉండే కన్నా నేను విధవరాలుగా ఉండడం నాకు సంతోషం అంది. నీలాంటి పిరికి భర్త నాకు భర్తగా ఉండడం కన్నా నేను విధవరాలుగా ఉండడం నాకు సంతోషం అంది. లేచాడు, వెళ్ళాడు, నిలబడి మాట్లాడాడు. అక్కడి నుంచే పోలీసు వాళ్ళు ఆయన్ని గెస్టిపోకి తీసుకెళ్ళిపోయారు. రష్యన్ జైల్స్ అవి. వన్స్ యూ ఎంటర్ ఇన్ టు గెస్టపో, నోబడి నోస్ వాట్ విల్ హ్యాపెన్ టు యూ. ఎవరికీ తెలియదు. బట్ 25 years తర్వాత ఆ ప్రభుత్వం కూలిపోయింది. పోలాండ్లో సెసెస్కోవా ప్రెసిడెంట్ చంపేశారు ఆయన్ని. రోడ్ల మీదకి ఈడ్చుకొచ్చి చంపారు. తర్వాత ఉరుంబ్రాండ్ గారు వచ్చారు. ఆయన విశాఖపట్నానికి, ఆయన సబితా గారు వచ్చారు. నేను దగ్గరగా వాళ్ళ చెయ్యిలు కూడా పట్టుకున్నాను. ఆయన ఈ ఊరికి తీసుకొచ్చింది జోబ్ గారు. 3 రోజులు మీటింగులు పెట్టాడు. 3 రోజుల మీటింగ్లో ఆదివారం లాస్ట్ డే, మీరు 5 గంటలకి ఎవరు వస్తారో వాళ్ళందరికీ ఉచిత బైబిల్ అన్నారు. 5 గంటలకి మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ ఉచిత బైబిల్. నేను కుమార్ ప్రకాష్, లీలి, మేము అందరం క్వైరోళ్ళమే. మేము 6:30కి మీటింగ్ స్టార్ట్ అవుతే 6 గంటలకల్లా ఉండొచ్చు. మేము అలాగని బళ్ళ మీదేమో 6 గంటలకి వెళ్ళాము స్టేజ్ ఎక్కడానికి. దారి లేదు మాకు. ఇసుకేస్తే రాలనంత జనం. ఇసుకేస్తే రాలనంత జనం దేనికి వచ్చారు? బైబిల్కి కాదు. పాయింట్ మిస్ అయిపోతున్నారు. ఉచిత బైబిల్ పాయింట్ ఎప్పుడు మిస్ అవ్వకూడదు. మనం పాయింట్లు మిస్ అయిపోతాం. మీనింగ్ఫుల్ లైఫే జ్ఞాపకం ఉంటుంది కానీ ముందుది ఉండదు. నా వరుణ్ దీపక్ గారు చెప్తూ ఒక మాట చెప్పారు. ఆ మీనింగ్ఫుల్ అనే పదాన్ని నొక్కి పలికాడు. అది ముఖ్యమైనది ఆ మాటలో. మీనింగ్ఫుల్ వర్కే జ్ఞాపకం వస్తుంది. అందరూ పనిచేసిన వాళ్ళే, దేవుడి కొరకు పనిచేసిన వాళ్ళే, కానీ అర్థవంతమైన పని చేసిన వాళ్ళు ఉన్నారా? చాలామంది స్వార్థపూరితమైన పనులు చేసేవాళ్ళు ఉన్నారు. పబ్లిసిటీ కొరకు చేసేవాళ్ళు ఉన్నారు. పర్సనల్ గెయిన్స్ కొరకు చేసేవాళ్ళు ఉన్నారు. సో ఆ రోజు అక్కడికి జనం ఎందుకు వచ్చారని అంటే ఫ్రీ బైబిల్కి వచ్చారు. ఓకే, ఫ్రీ బైబిల్కి వచ్చారు.
ఇచ్చారు, తీసుకున్నారు. ఎలాగొచ్చింది ఆ ఫ్రీ బైబిల్? ఎక్కడి నుంచి వచ్చింది? ఇందాక మేరీ జోన్స్ అనే అమ్మాయి యొక్క స్టోరీ చదివారు. ఆడపిల్లలు చదవండి. మేరీ జోన్స్ కోడిగుడ్లు అమ్ముకొని, కాయగూరలు పండించి, కాయగూరలు అమ్ముకొని, కోడి పిల్లల్ని యాడ్ చేసి, కోడి గుడ్లని యాడ్ చేసి పిల్లల్ని పెంచి, ఆ పిల్లల్ని అమ్ముకొని పెంచి పెద్ద చేసి, అమ్ముకొని 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 డబ్బులు సంపాదించి, ఎన్ని మైళ్ళ 5 మైళ్ళ 25 మైల్స్ దూరం నడిచి వెళ్ళిందండి టు గెట్ ఏ బైబిల్. ఒక్క బైబిల్ సంపాదించుకోవడానికి యంగ్ గర్ల్ 25 కిలోమీటర్ల దూరం వెళ్ళింది. టు హర్ సర్ప్రైజ్, పాస్టర్ గారు ఇస్తానని వాగ్దానం చేసిన పాస్టర్ గారు అన్నారు, అమ్మా సారీరా, నిన్నే ఒకరికి నేను ప్రామిస్ చేసి ఇచ్చేసాను, నీకు ఇవ్వలేకపోతున్నానంటే అమ్మాయి కళ్ళలో కన్నీరు చూసి, ఆ దుఃఖాన్ని చూసి పాస్టర్ గారు కలిగిపోయి ఈ సంగతిని బ్రిటిష్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే ప్రారంభానికి కారకుడయ్యాడు ఆయన. ఆ రోజు నుంచి బైబిల్ అనేది నా వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చింది. అఫ్ కోర్స్ దానికి ముందు మార్టిన్ లూథర్ చేయనేయబడిన గ్రంథం, ఎవరూ చదువుకోవడానికి గ్రంథం, చదువుకోవడానికి అవకాశం కాదు కదా, ముట్టుకోవడానికి అవకాశం లేదు. బైబిల్స్ వర్ చేయండి. అలాంటి సమయంలో ప్రాణానికి తెగించి ఈ బైబిల్ని బయటికి తీసుకొచ్చాడు. ఒకరోజు ఆయనకి డిగ్రీ వచ్చింది. ఇంగ్లాండ్ కింగ్ అలాంగ్ విత్ పోప్ ఒక డిగ్రీ ఇచ్చాడు. హూ ఎవర్ మే ఫైండ్ మార్టిన్ కెన్ కిల్ హిమ్. మార్టిన్ని ఎవరు కనుక్కుంటారో, మార్టిన్ లూథర్ని, అప్పుడు నాట్ ఓన్లీ ఇంగ్లాండ్, జర్మనీ, ఇంగ్లాండ్స్ ఆ పక్కనున్న అన్నీ ఒకటే, స్కాట్లాండ్, ఐర్లాండ్ అవన్నీ కూడా ఒకే రాజు కింద అధికారం కింద ఉండి డ్యూక్స్ ఉండేవారు. జర్మనీలో డ్యూక్ ఉండేవాడు. ఆ డ్యూక్ ఒకడే ఈయనకి హెల్ప్ చేశాడు. ఆయన ఎవరికి? మార్టిన్ లూథర్కి. ఆయన డిగ్రీ ఇచ్చాడు. చనిపోతా, నువ్వు చంపేస్తామంటే ఆయన పాపం ఇంట్లో పడుకొని ఉన్నాడంట. పడుకొని ఉండి అలాగా దుప్పటి కప్పుకొని ఉంటే, గడ్డం అది పెంచుకొని ఉంటే, ఒకరోజు ఆయన భార్య, ఆమె కూడా నన్నగా జాయిన్ అయింది, బైబిల్ తెలుసుకొని బయటకు వచ్చింది. ఆమె ఒకరోజు నల్లబట్టలు వేసుకుందంట ఉదయాన్నే. నల్లబట్టలు, ఆ రోజుల్లో నల్లబట్టలు ఎవరు వేసుకుంటారంటే ఎవరో చనిపోతేనే వేసుకుంటారు. మనకు అన్నిటికన్నా క్యూరియాసిటీ ఏంటిదో తెలుసండి, ఎవరన్నా చనిపోయారన్న వార్త. పేపర్లో ఎక్కువ సార్లు నేను చూసేది ఆబిటరే, మన వాళ్ళు ఎవరైనా ఉన్నారని. కాబట్టి ఈయనకి ఎవరో చనిపోయారు, ఎవరో తెలుసుకోవాలని ఆతృత ఆవిడని అడిగాడంట, ఎవరు చనిపోయారని. ఈ ఎవరో చనిపోయారులేండి, మీరు ఎందుకు పడుకోండి అన్నట్టు. అలా అటే ఇటే తిరుగుతుందంట. అంటే మళ్ళా అడిగాడంట, ఎవరు చనిపోయారని. ఎవరో చనిపోయారులేండి, పర్లేదు మీరు పడుకోండి అన్నదంట. మళ్ళా అడిగాడంట, అయినా చెప్పట్లేదంట. ఆయన కోపం వచ్చిందంట, ఎవరు చనిపోయారు చెప్తావు చెప్పంటే, యేసుప్రభు చనిపోయాడండి అన్నదంట. అదేంటి యేసుప్రభు చనిపోవడం ఏంటి? యేసుప్రభు చనిపోయి చాలా కాలం అయింది కదా, ఆయన తిరిగి లేచాడు కదా అన్నాడంట. ఆయన తిరిగి లేస్తే నువ్వెందుకు పడుకున్నావు అన్నాడంట. ఆయన నిజంగా తిరిగి లేస్తే నువ్వెందుకు భయంతో పడుకున్నావు? ఈరోజు సజీవుడైన దేవుడిని కదా నువ్వు నేను నమ్మావు. లేచి గడ్డం వేసుకొని బట్టలు మార్చుకొని ప్రభు కొరకు ఆయన ముందుకు సాగాడు. మీరు ఆలోచించండి, త్యాగాల మీద, ప్రాణ త్యాగాల మీద, బలిదానాల మీద. ఇందాక చెప్పారు టిండేల్ని, విలియం టిండేల్ని స్టాక్ కట్టి తారు పూసి అగ్గి పెట్టారు. బికాస్ అతడు చేసిన పాపం ఏంటంటే బైబిల్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాడు. జెరోమ్, విక్లిఫ్, టిండేల్, జింజిన్బర్గ్. భారతదేశానికి విలియం కేరీ కన్నా ముందుగా వచ్చాడు జింజిన్బర్గ్. తమిళ్లో ఫస్ట్ బైబిల్ని ట్రాన్స్లేట్ చేసింది జింజిన్బర్గే. వీళ్ళ పేర్లు కూడా మనకు తెలవదు, వాళ్ళ బయోగ్రఫీస్ తెలియదు. We carry this Bible without knowing its value. I'm not talking about the money, the lives they spent on this. వారి జీవితాలని బలిదానాలు చేసి ముద్రించిన బైబిల్ ఇది. నీ చేతిలో నా చేతిలో ఆయుధంగా ఇచ్చాడు, నీ బ్రతుక్కి నా బ్రతుక్కి ఆధారంగా. We are least bothered, least worried, or least concerned about this.
ఏమాత్రం కూడా దీనికి విలువ ఇవ్వం. ఆలోచన లేదు. కారణం, వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. దట్స్ ట్రూ. మనకి తెలీదు సత్యం కాబట్టే మనం దాన్ని పట్టించుకోవట్లేదు. తెలియక దీన్ని మనం ఎస్టీమ్ చేయట్లేదు. కృపానందంగా గారు ఉండేవారు ఇక్కడ. ఆయన ఈ బైబిల్ మీద ఎవరన్నా బైబిల్ కింద పెట్టినా, బైబిల్ మీద ఎవరన్నా ఒత్తు పెట్టి రాసినా ఎంత కోపం వచ్చిందో. ఏమనుకున్నావు, ఇది బైబిల్ నీకు టూలా అయింది అంటారు అనేవారు. చాలా గట్టిగా తిట్టేవారు ఆయన. బైబిల్ని ఎంత శ్రద్ధగా దాన్ని కాపాడేవారు. ఈరోజు మన వాళ్ళందరూ కూడా శ్రద్ధగా కాపాడుతున్నాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ర్యాకులో పెడతాం, మళ్ళీ సండే దుమ్ము దులుపుతాం. అది కాదు దాని ఉద్దేశం. అలా కాదు, దాన్ని ప్రిజర్వ్ చేయవలసింది. ఇట్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయాల్లో ప్రిజర్వ్ చేయబడాలి. దాన్ని రోజు చదివి ధ్యానించాలి. ఒక లేఖన భాగాన్ని మనం ఇందా చదువుకున్న భాగం, వాట్ బైబిల్ డస్ ఇన్ అవర్ లైఫ్. అసలు బైబిల్ ఏం చేస్తుంది, అసలు ఎందుకు అన్నదాన్ని నేను ఆల్మోస్ట్ ఐ గేవ్ అప్. చార్లీ మోజెస్ గారికి ఫోన్ చేసి, బాబు నువ్వు మాట్లాడు అని అందాం అనుకున్నాను. ఐ డిడ్ంట్ గెట్ ఎనీథింగ్, నో రివల్యూషన్ ఫ్రమ్ ఎనీథింగ్. ఎట్ లాస్ట్ నేను ఇక్కడ ధైర్యంతో మీ ముందుకు ఎక్కాను, నిలబడి మాట్లాడుతున్నాను. ఒక పేజ్ గురించి ఎతికి విసిపోయాను. ఇక్కడ ఓపెన్ చేయగానే ఆ పేజ్ కనపడింది నాకు. ఇందాక గంట సేపు ఎతికాను ఈ నోట్స్ కొరకు, దొరకలా. నాకేమీ లేదు, ఈ నోట్స్ అన్నా దొరుకుతుందని ట్రై చేశాను, దొరకలేదు. ఇలాగే ఓపెన్ చేయగానే ఇక్కడ కనిపించింది. జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆదికాండం 16వ అధ్యాయంలో సంఘటన మీకు ఏం లేదు, మీరు చూడండి. బైబిల్స్ ఒకసారి చూస్తే ఒక వచనాన్ని చూపిస్తాను. ఆ సంఘటన గురించి నేను మాట్లాడను. ఆ సంఘటన ఏదైనా అవనియండి, మై టాపిక్ ఈజ్ నాట్ దట్ వన్. ఏంటిదంటే, అబ్రహాము ఇంట్లో నుండి హాగరు వెళ్ళగొట్టబడింది. కారణం ఏదైనా, అది నేను అంతా డీప్గా వెళ్ళను. ఇప్పుడు ఆమె వెళ్ళిపోతూ ఉంటే ఒక సంఘటన జరిగింది. చూడండి 8వ వచనం, 7-8 వచనాలు చదవండి. ఎవరన్నా గట్టిగా చదువురా. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా శూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని సారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు చాలండి. దిస్ ఈస్ ద క్వశ్చన్. హాగర్కి వేయబడిన ప్రశ్న ఇది యూనివర్సల్ క్వశ్చన్. మానవుడు తెలుసుకోవాల్సిన ఒక సత్యం, అది బైబిల్ తెలియజేస్తుంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చో, మరలా నువ్వు ఎక్కడికి వెళుతున్నావు. ఆల్ దిస్ బైబిల్ టెల్స్ దట్. అంతే. మనం ఎవరిమి, ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకు ఇక్కడ ఉన్నాం, ఎక్కడికి వెళుతున్నాం. ఈ బైబిల్లో 3 ప్రశ్నలు ఉన్నాయి. మన ఇంటలెక్చువల్స్ అందరూ చెప్తూ ఉంటారు. ఎడ్వర్డ్ గారు, అంగూరి గారు, మన అనిల్ గారు, వీళ్ళందరూ ఈ బైబిల్ చెప్పినప్పుడు ఈ 3 విషయాలు చెప్తారు. మొదటిది ఏంటంటే, బైబిల్ 3 ప్రశ్నలకి జవాబిస్తుంది. మొదటిది, నేను ఎక్కడి నుంచి వచ్చాను. రెండోది, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను. మూడోది, నేను ఎక్కడికి వెళ్తాను. 3 ప్రశ్నలు రాసుకోండి. నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్తాను. ఈ 3 ప్రశ్నలకి సరైన రైట్ ఆన్సర్ ఇవ్వగలిగింది బైబిలే. మిగిలిందంతా కన్ఫ్యూజ్ చేస్తుంది. ఈ బైబిల్ నీ జీవితంలో నువ్వెవరవో, నువ్వెందుకున్నావో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఎక్కడికి వెళుతున్నావో తెలుసుకోవాలనుకుంటే ఈ బైబిల్ చదవాలి. నీ జీవితం యొక్క గమ్యం చూడండి. చాలాసార్లు మన గురించి చెప్పబడిన మాట ఏంటంటే, మనము ఎందుకు పుట్టామో, ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు ఈ పనులన్నీ చేస్తున్నామో తెలియకే చేసేస్తుంటాం. చాలాసార్లు we just carried away by the wind or by the tide. గాలివాటంలోనూ ఈ కెరటాల ప్రవాహంలోనూ కొట్టుకెళ్ళిపోవడమే కానీ, ఎందుకు, ఎక్కడికి వెళ్తున్నాను, వేర్ ఈజ్ మై డెస్టినీ అన్నది మనకి ఆలోచన చాలా తక్కువ. బైబిల్ ఏమిస్తుంది అని అంటే, బైబిల్ దేవుని వాక్యమని
బైబిలే ప్రకటిస్తుంది. బైబిల్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని, దేవునిలో నుండి వచ్చిందని. ఎస్టర్డే వరుణ్ ఒక యూత్ సెమినార్, YMCA సెమినార్లో తను ఒక క్లాస్ అంటే థీమ్ మీద ఒక టెస్ట్ తీసుకున్నాడు. మీనింగ్ఫుల్ వర్క్ అనేది, వర్క్ అనే పదాన్ని తీసుకుంటూ మీనింగ్ఫుల్ వర్క్ గురించి మాట్లాడుతూ, వర్క్ అనే పదాన్ని వచ్చినప్పుడు ఎవరు వర్క్ ఇచ్చారు, ఏంటిదా వర్క్ అన్న దానికి మొదలుపెట్టి వర్క్ ఎక్కడ ప్రారంభించబడిందో అన్నదాన్ని జెనసిస్ 1:1 చెప్పాడు. లెట్ దేర్ బి అన్నాడు దేవుడు. ఏమన్నాడు? కలుగును గాక అనగానే పని మొదలైంది అని మొదలెట్టాడు ఆయన. లెట్ దేర్ బి అనగానే సృష్టింపబడింది, పని ప్రారంభించబడింది. అలాగా వాక్కు ద్వారానే ఈ సర్వలోకాలు సృజింపబడ్డాయి. వాక్కు ద్వారానే సర్వలోకం నడిపించబడుతుంది. వాక్కు ద్వారానే సర్వలోకం జీవిస్తూ ఉంది. వర్డ్ హ్యాస్ సచ్ పవర్. ఈ వాక్యానికి అనుకోకుండా నిన్న మధ్యాహ్నం విన్నాను. నిన్న ఈవినింగ్ ఏమో విల్సన్ బాబు గారు బర్త్డే అంటే ఆయన నన్ను ప్రీచర్గా అక్కడ పిలిస్తే నిన్న ఈవినింగ్ అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళితే అక్కడ సెయింట్ జాన్స్ ప్యారిష్ పాస్టర్ గారు కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం మాట యొక్క శక్తిని గురించి చెప్పాడు. ఆయన నోటి మాట, నాలుక, ఈ టంగ్కుండే పవర్ని గురించి ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆయన ఈ టంగ్ ఎంత అంటే దాన్ని ఏమంటారు, దాన్ని పవర్ఫుల్లో ఎంత శక్తివంతమైందో. మన నోటిలో నుండి వచ్చే మాట ఇట్ కెన్ మేక్ ఆర్ బ్రేక్. జీవ మరణాలు నాలుక వశం అన్నాడు. అందుకనే యూ కెన్ కిల్ ఆర్ గివ్ లైఫ్, ఎనీథింగ్ యూ కెన్ డూ ఇట్. ఇది ఈ నాలుగుకే ఉంది, ఈ వాక్కుకే ఉంది ఈ శక్తి. ఈ వాక్కు నథింగ్ బట్ ది బైబిల్. ఈ బైబిల్లోనే ఉంది అది. ఈ బైబిల్ అనేక విషయాలు మనకి రాయబడి ఉన్నాయి. అందులో ఒక విషయాన్ని నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పింది 119వ కీర్తన అందరం తీద్దాం. మోస్ట్ ఫేమస్ సామ్ 119. ఈ 119 సాము హీబ్రూలో ఉన్న 22 లెటర్స్కి సంబంధించింది. ప్రతి లెటర్ తోటి ఇలాగా ABCD లాగా మనకి ABCDలు ఎలాగున్నాయో హీబ్రూలో ఉన్న 22 లెటర్స్. మొదటిది అలెఫ్ అనేది ఏ వాళ్ళకి. అందుకే 22 × 8 ఎంత? 176. అందుకే ఇవి 176 వచనాలు ఉంటాయి. రైట్, 176. ఒక్కొక్క భాగం ఒక్కొక్క అక్షరానికి 8 వచనాలు ఉన్నాయి. చూసుకోండి మీరు. 1 to 8 ఒక అక్షరం, ఆ అక్షరానికి సంబంధించింది అలాగనమాట. దీన్ని కీర్తనకారుడు రాశాడు. ఈ 119 కీర్తనల్లో 176లో ఆయన రాసింది ఏంటంటే దేవుని వాక్యాన్ని గురించి రాశాడు. హౌ పవర్ఫుల్ ఇట్ ఈస్. 145వ కీర్తనలో చూడండి, 138వ కీర్తనలో 138వ కీర్తనలో దావీదు ఒక సత్యాన్ని మనకు తెలియజేశాడు. చూడండి, 2వ వచనం చదవండి. 138 Psalm 2nd verse. నీ పరిశుద్ధాలయముతో నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఆయన వాక్యాన్నే హెచ్చించాడండి నామానికన్నా. నీ వాక్యాన్ని నువ్వు హెచ్చించావు. ఈ 119వ అధ్యాయంలో ఉండే అన్ని వచనాలు కూడా మాట్లాడేది ఏంటంటే వాక్యాన్ని గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి, కట్టడల గురించి, ఆజ్ఞల గురించి. ఏమి చేస్తాయి మానవుని జీవితంలో, ఈ వాక్యం ఎలాంటిది అన్న దానితో మొదలుపెట్టాడు. మొదటి 3 వచనాలు, మొదటి వచనం చదవండి. జాగ్రత్తగా ఈ మాట అర్థం చేసుకొని ప్రయత్నించండి. 119 Psalm 119 తీయండి ఒకసారి. 119 ఫస్ట్ వర్స్. ఇంగ్లీష్లో చదువుతారు ఎవరన్నా? ఇంగ్లీష్ బైబిల్ ఉందా? చదువున్నాను. ఫస్ట్ పదం ఏం వాడాడు? బ్లెస్సడ్. ఇక్కడ ఇంగ్లీష్కి తెలియకుండేది ఏంటంటే తెలుగులో అది ఆకరణ వస్తుంది. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఇక్కడ ఒక విషయం మనకి తెలిసిపోతుంది క్లారిటీగా. ధన్యుడు అనే దానికన్నా ముందు
వాక్యం మనల్ని నిర్దోషంగా నడిపిస్తుంది అన్న సంగతి తెలిసింది కదా. ఏమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రం అనుసరిస్తే మనం ఎలా నడుస్తామంట? నిర్దోషముగా, దోషము లేనివాడుగా. పోయిన వారం నేను వాక్యం ప్రకటించాను. పేతురు రాసిన పత్రిక. ఆ అంత్య దినం, లేకపోతే ఆ ప్రభు వచ్చే దినం, ఆ మహాదినం, మిక్కుటమైన మేండ్రంతో లయమైపోయే ఆ దినాల్లో మనము ఏమై ఉండాలో అక్కడ రాశాడు. అక్కడ ఏమై ఉండాలంటే చూడండి, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. నేను చదువుతాను, లేవా నువ్వు అలాగుండు. ఎంతో భక్తితోనూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలన్నది 12వ వచనం. ఇప్పుడు 14వ వచనంలో, ఆ ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక, అంటే ప్రభు వచ్చే దినం కొరకు కనిపెడుతున్నారు కాబట్టి, శాంతము గలవారే ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. నిర్దోషముగాను నిందారహితులుగాను కనబడుటకు జాగ్రత్త. ప్రభు వచ్చేసరికి మనం ఎలాగ ఉండాలంట? పని చేస్తూ ఉండాలి, అది వేరే సంగతి. ఇందాక మనం అన్నాను, పని చేయడం గొప్ప కాదు. ఎలాంటి పని? నిర్దోషంగా నిందారహితంగా ఉంటూ దాని కొరకు ఎదురు చూడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం అనుకుంటాను కదా. మీరు ఆయన తన సంఘమును ప్రేమించి, అది మచ్చైనను మడత అయినను మట్టిది మరి ఏదైనను లేక నిష్కలంకముగాను నిర్దోషంగా ఉండునట్లు వాక్యము చేత, ఉదక స్నానము చేత కదా, విచ్ విల్ క్లెన్సెస్. వాక్యమే నిన్ను నిర్దోషంగా నిష్కలంకంగా ఉంచగలిగింది ఏదన్నా ఉందంటే దట్ ఈస్ నన్ అదర్ దెన్ ది వర్డ్. ఈ సంగతి మనకి తెలవదు. ఫాస్టింగ్ ఉంటే క్లీన్ అయిపోతాం అనుకుంటాం. 10 days, 15 days, 25 days, 40 days, 80 days. ఐ విల్ టెల్ యూ, నేను అన్నీ ప్రాక్టీస్ చేశాను. నా పాపం నన్ను ఎంతగా దేవుని బిడ్డగా ఉండకుండా ఈడ్చుకెళ్ళిపోతే దాంతో పోరాడుతూ నేను జయిద్దామని ఫాస్టింగ్లు చేశాను. నా శరీరాన్ని నలగొట్టుకున్నాను. బట్ ఐ మిజరబుల్లీ ఫెయిల్డ్. ఫాస్టింగ్ నీ జీవితాన్ని మార్చదు. కొద్ది రోజులు వీక్నెస్ వస్తుంది అంతే. మళ్ళీ తినగానే మళ్ళీ బలం వచ్చేస్తుంది. మళ్ళీ యు ఆర్ ద సేమ్ ఓల్డ్ ఫెలో. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. I tried and ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. యూ ఫాస్ట్ ఫర్ 50 days, ద నెక్స్ట్ డే యూ విల్ కమిట్ ఎ సిన్. పవర్, సిన్కి అంత పవర్ ఉంది. కాబట్టి మనల్ని నిర్దోషంగా నిష్కలంకంగా నిందారహితులుగా నిలబెట్టగలిగేది ఏదన్నా ఉంది ఈ లోకంలో అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్కు. అందుకే దానికి 3 క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చాడు పాత నిబంధనలో. చెప్పగలరా 3ను? మొట్టమొదటి ఏంటంటే, నా వాక్యము బండబారిన హృదయాలను, బండలను బద్దలగొట్టు సుత్తె వంటిది. రెండోది, కంసాలివాని అగ్ని వంటిది. కంసాలి అగ్ని మామూలు అగ్ని రానలేదు. కంసాలివాని అగ్ని ఏంటంటే, బంగారం మీద కానీ వెండి మీద కానీ ఉండే ఎంత రవ్వంతైన మస్టు కూడా ఉండకుండా ఆ అగ్నితో పూర్తిగా కాల్చబడి నా ముఖం కనబడే వరకు దాన్ని కాలుస్తాడు. కంసాలి ఎప్పుడంటే దానికి పెర్ఫెక్షన్ అంటాడంటే, ఈ మస్ట్ సీ హిస్ ఫేస్ ఇన్ దట్ గోల్డ్ ఆర్ సిల్వర్ అంట. అది పెర్ఫెక్షన్కి వచ్చినట్టు అంట. అంటే ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకోండి, నీవు నేను నీ పెర్ఫెక్షన్లో యేసుప్రభు వారు కనబడాలి. అది మన పెర్ఫెక్షన్. యేసుప్రభు వారు మనం చూసినప్పుడు ఎవరు కనబడాలి? ఆయనకి, ఆయనకి కనబడాలి మన జీవితాల్లో. అలాంటి పెర్ఫెక్షన్లోకి రావడానికి వాక్యం ఏం చేస్తుందంట? కంసాలివాని అగ్ని వంటిది. మలకీ గ్రంథంలో ఇంకో మాట అన్నాడు, చాకలివాని సబ్బు వంటిది. ఇట్ ఇస్ డిటర్జెంట్. ప్రతి మరక మచ్చ తీసివేసేసేది డిటర్జెంట్ లాంటిది అది. అలాంటి వాక్యం మనల్ని నిర్దోషులుగా నిష్కలంకలుగా నిలబెడితేనే, అంటే అలాంటి ధన్యతను దేవుని వాక్యం ఇస్తుంది. బ్లెస్సింగ్లో అత్యుత్తమైన బ్లెస్సింగ్ ఏదన్నా ఉందంటే ఇక్కడ రాయబడిన ధన్యత. ఇది బ్లెస్సింగ్ అంటాం, ధన్యత అని తెలుగులో చదివినప్పుడు. ధన్యత, ధన్యజీవులు.
చూడండి, ఈ బ్యాకర్స్ ఎవెంజలికల్ డిక్షనరీ ఆఫ్ బైబిల్ ఆఫ్ బిబ్లికల్ థియాలజీ బ్లెస్సింగ్ గురించి ఏముంటారంటే, గాడ్స్ ఇంటెన్షన్ అండ్ డిజైర్ టు బ్లెస్ హ్యుమానిటీ ఈజ్ ఎ సెంట్రల్ ఫోకస్ ఆఫ్ హిస్ కావనెంట్ రిలేషన్షిప్. దేవుడు మనతో ఆయన చేసుకున్న నిబంధన సంబంధం ఏంటిదంటే మనల్ని ఆశీర్వదించడమే. ఆశీర్వదించడం అంటే మనకున్న బుర్రలో ఉన్నది ఏంటంటే, నేను సెటిల్ అయిపోయాను సార్, మా అబ్బాయిలు ఇద్దరు చదువుకున్నా సార్, ఒకళ్ళు డాక్టరు, ఒకళ్ళు యాక్టరు, ఒకళ్ళు ఇంజనీరు, ఒకళ్ళు డాక్టరు, ఒకళ్ళు అమెరికాలో ఉన్నారు, ఒకళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నారు, 3-4 ఫ్లాట్లు ఉన్నాయి సార్, ఐఎమ్ హ్యాపీ సార్. దట్ ఈస్ బ్లెస్సింగ్. చాలామందికి బ్లెస్సింగ్ అదే బ్లెస్సింగ్. ఇక్కడ రాయబడిన మాట ఏంటిదే సార్, ఇక్కడ దేవుడు ఉద్దేశించిన బ్లెస్సింగ్ మన జీవితాల్లో ఏదన్నా ఉందంటే, ఏదైనా వనములో దేవుడు ఆదామవ్వలను సృష్టించినప్పుడు వారు ఎలాగైతే దిగంబరులుగా ఉండిన సిగ్గు ఎరగకుండా ఎలాగైతే మహిమతో నింపబడి ఉన్నారో, నిష్కలంకంగా నిర్దోషంగా ఉన్నారో, దేవుని ఆ బ్రెత్ని, ఆ జీవాన్ని వారిలో కలిగి ఉన్నారో, అది బ్లెస్సింగ్ అంటాడు. అది మనకి ఇవ్వడానికే యేసుప్రభు వారి లోకానికి వచ్చాడు. దాని కొరకు మనకి వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యం మనల్ని క్లెన్స్ చేస్తూ ఉంటుంది, అది మనల్ని కాలుస్తూ ఉంటుంది. అందుకే మీరు శ్రమలలో పడినప్పుడు అదేదో అనుకోవద్దు అని ఒక్కసారి పేతురు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో ఆయన సబ్జెక్ట్ రాస్తూ ఉంటాడు. చూడండి, మీ పరలోకంలో మీ యొక్క స్వాస్యం భద్రమైపోయింది. మొదటి అధ్యాయం పేతురు రాసిన పత్రిక 6వ వచనం చదువుదాం. 5వ వచనం ఎండింగ్ చదువురా. మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. యువర్ ఎటర్నిటీ ఈజ్ ఎష్యూర్డ్, నో డౌట్. ఎష్యూర్ అయిపోయింది. మనం అందరం పరలోకానికి వెళ్తాం. ఇప్పుడు చెప్పు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించు. యు ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ రీజన్. అవసరమును బట్టి గానీ లేదురా, ఉందిరా. గానీ చాలా మంచిది. ఇంగ్లీష్లో అంటే ఇఫ్స్ అండ్ బట్స్ ఆర్ మోర్ డేంజరస్ అన్నాడు. ఏమండి, ఇంగ్లీష్లో ఇఫ్స్ అండ్ బట్స్ ఆర్ మోర్ డేంజరస్ అంటాడు. అంతే. ఒక 5 పేజీలు ఒకటి గురించి రాసి బట్ అన్నాం అనుకోండి, బట్ ఏంటిది, బట్టతో కొట్టుకుపోద్ది 5 పేజీలు. మీకు అర్థమైందా? కానీ ఇప్పుడు చూడండి, భద్రం చేయబడింది కానీ అవసరమును బట్టి. ఏమండి, అది చాలా ఇంపార్టెంట్ వర్స్. ఏమండి, ఎవరన్నా సఫర్ అవుతుంటే, మీరు హ్యూమిలియేట్ అవుతుంటే, మీకు కష్టాలు కలుగుతూ ఉంటే, మీరు ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటే, దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి ప్రభువుగా కలిగి మీ జీవితాల్లో శ్రమలు, కష్టాలు, అవమానాలు, నిందలు వస్తుంటే మీరు జ్ఞాపకం ఉంచుకోండి, అవసరమును బట్టి. అది నా యొక్క జీవితంలో మనము హెచ్చిపోకుండానట్లు. అపోస్తలుడైన పౌలు అంటాడు, చూసావా, నేను హెచ్చిపోకుండానట్లు నా శరీరములో ఒక ముళ్ళు ఉంచబడింది దేవుని చేతే. దేవుడిని ముమ్మారు అడిగాను, తీసి ప్రభు అంటే ఏమన్నాడు దేవుడు, మై గ్రేస్ ఈస్ సఫిషియెంట్, నా కృప నీకు చాలు. ఉండని, ఆ ముళ్ళుంటేనే నువ్వు తిన్నంగా ఉంటావు. ఆ ముళ్ళుంటేనే తిన్నంగా ఉంటావు. చూడండి, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత. అమ్మ, శోధనలని తెలుగు బైబిల్ అన్నిటికీ కూడా శోధననే వాడాడు. శోధనకి ఇక్కడ ఇదే పేతురు, యాకోబు రాసిన పత్రికలో శోధన అని చాలాసార్లు వస్తుంది. ఇంగ్లీష్ బైబిల్లో ప్రతి శోధనకి అది పర్యాయ పదాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ట్రయల్ అన్నాడు, టెంప్టేషన్ అన్నాడు, టెస్ట్ అన్నాడు. ఇక్కడ వాడబడింది టెంప్టేషన్ కాదు, టెస్ట్. ఏమై రైట్? టెస్ట్ అనే ఉందా ఇంగ్లీష్ బైబిల్? ట్రయల్ అని ఉందా? ట్రయల్ ఇంకా బెస్ట్. టెస్ట్కి ట్రయల్కి చాలా తేడా ఉంది. ట్రయల్ అనే పదం ఎవరు వాడతారు? ఇక్కడ లాయర్స్ ఎవరున్నారు? సునాద్ గారు ఉన్నారు. ట్రయల్ అనేది కోర్టులో వాడేది. ట్రయల్కి నిలబడతారంటే వెదర్ ఈజ్ విక్టిమ్, నిర్దోష అని తేల్చడానికి. ఏమై రైట్ సార్? ట్రయల్ అనే పదం కోర్టులో వాడతారు. ట్రయల్స్ అనేవి ఏంటంటే, ఇప్పుడు చూడండి, టెస్ట్ చేయబడ్డాడు ఎవరు? అబ్రహాము. ట్రయల్ కాదు, అది టెస్ట్ చేయబడ్డాడు. అది ఇక్కడ శోధింపబడ్డాడు అని రాయబడింది. ఏంటి, నీ ఒక్కగానొక కుమారుని నాకు ఇస్తావా? ఒకడే కదా, నీ ప్రేమ అంతా అతని మీదే కదా, నీ జీవితం అంతా అతని మీద ఆధారపడింది, అతని కొరకే కదా అన్నీ వదిలేసావు.
అన్నీ వదిలేసి అతని కొరకే జీవిస్తున్నా నువ్వు ఆ ఒక్క వ్యక్తిని ఇచ్చేస్తావా లేదా అని 22వ అధ్యాయం ఆదికాండంలో అన్నాడు. అబ్రహామును శోధించాను లేక పరీక్షించాను. ఇక్కడ ట్రయల్ అన్నాడు చూడండి. ఈ ట్రయల్ అంటే ఏంటిదో తెలుసా? ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము ఆ ట్రయల్ వచ్చినప్పుడు కొంతకాలం దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, కష్టం వస్తుంది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు. అప్పుడు చూడండి, ఎందుకు ఈ పరీక్షలు, ఎందుకు ఈ టెస్ట్లు, ఎందుకు ఈ ట్రయల్స్ అని అంటేనంట ఒక అద్భుతమైన ఒక రిజల్ట్ చెప్తున్నాడు. ఏంటి? ప్రభు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతకు కారణం అవుతుంది. సచిన్ టెండూల్కర్ గారు క్యాష్ అవార్డు ఆ అవార్డు అందుకున్నప్పుడు మాత్రం అబ్బా మనకి ఎంత ఆనందం. కానీ ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? ఎన్ని రాత్రులు, ఎన్ని ఉదయకాలాలు లేచాడో తెలుసా? ఎన్ని అవమానాలు భరించాడో తెలుసా? ఎంత శ్రమ. మీకు టెస్ట్ మ్యాచ్ మనం ఇంట్లో కూర్చొని టీవీ కింద ఫ్యాన్ వేసుకొని చూస్తాం, వాళ్ళు ఎండలో ఆడుతుంటారు. మీకు తెలుసా సంగతి? ఎండలో ఆడతారు, రోజంతా ఎండలో ఉంటారు. ఎలాగుంటుంది? ఒళ్ళు మండిపోతూ ఉంటుంది, ఎంత దాహం వేస్తుంది. వాళ్ళకి పోని భోజనం పెడతారంటే భోజనం పెట్టరు, ఎందుకంటే పరిగెత్తడని ఇంతే పెడతారు వాళ్ళు. ఎన్ని శ్రమలు పడితే వాళ్ళ మెప్పు వస్తుంది. ఈరోజు నీ నా వ్యక్తిగత జీవితంలో ప్రభువుని ఎదుర్కొనేటప్పుడు ఆ మెప్పు, ఆ ఘనత, ఆ మహిమకు కారణం మన జీవితాల్లో వచ్చే ఆ ఆశీర్వాదం, ఆ బ్లెస్సింగ్ అనేది మనం పొందాలి అని, ఆ అనుభవంలోనికి మనం వెళ్ళాలి అని, ఆయన సన్నిధిలో ఉండాలని దేవుడు మనకి ఇచ్చిన అత్యుత్తమైన సాధనం, ఆయుధం ఏంటి అని అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. చూడండి, ఏ బ్లెస్సింగ్ వాజ్ ఏ పబ్లిక్ డిక్లరేషన్ ఆఫ్ ఏ ఫేవర్డ్ స్టాటస్ విత్ గాడ్. ఇంకో విషయం ఇది అర్థం చేసుకోవడానికి, ఏ బ్లెస్సింగ్ వాజ్ ఏ పబ్లిక్ డిక్లరేషన్ ఆఫ్ ఏ ఫేవర్డ్ స్టాటస్ విత్ గాడ్. అంటే దేవునితో సమానంగా ఉండే ఆధిక్యతను కలిగి ఉండడమే ఆశీర్వాదం. ఈ లోకంలో ఏవేవో ఉన్నతమైన పదవులు రావచ్చు, పోవచ్చు. ఈ లోకంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. కానీ దేవునితో కలిసి నిలబడే స్థితి, ఆయనతో నడిచే స్థితి, ఆయన సన్నిధిలో నిలిచి ఉండే స్థితి, దట్ ఈస్ బ్లెస్సింగ్. మూడోది, ద బ్లెస్సింగ్ ఎండోవ్డ్ పవర్ ఫర్ ప్రాస్పరిటీ అండ్ సక్సెస్. ఇంకోటి ఏంటంటే నీ యొక్క అభివృద్ధికి, లోకం చూసి నేను దేవుణ్ణి మహింపరిచేలాగా నీవు ఆశీర్వాదానికి, నీ అభివృద్ధికి అది కారణం అవుతుంది. బ్లెస్సింగ్ అనేది అది దేవుని నుంచి మాత్రమే వస్తుంది. అది ఎలాగొస్తుందంటే ఇక్కడ 3వ వచనంలో రాశాడు, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారే ధన్యులు. 112వ కీర్తనలో ఇంకొక మంచి మాట ఉంది, అది 1వ వచనం. అది కొద్దిగా అంటే అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా కష్టం. యెహోవాను స్తుతించు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు అంట. మీకు ఒక మాట చెప్తాను. నేను సాగర్నగర్లో మాట్లాడవలసి వచ్చింది. మొన్న సాగర్నగర్లో మాట్లాడినప్పుడు థామస్ రవికుమార్ గారు, నాది ఆల్మోస్ట్ 2 రోజులు ఒకే సబ్జెక్ట్, తిరుగుబాటు, అంతే కదండి, రెబెలియస్ పీపుల్, స్టబన్ పీపుల్, స్టిఫ్ నెక్డ్ పీపుల్, ఇది దీని గురించి మాట్లాడవలసి వచ్చింది. ఈ మాట్లాడేటప్పుడు వై దీస్ పీపుల్ ఆర్ వెరీ స్టబన్, స్టిఫ్ నెక్ ఎందుకు అయ్యారు? ప్రేమించి ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన ఈ జనాంగం దేవుని మీద ఎందుకు తిరుగుబాటు చేశారు అని అంటే నాకు ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ వచ్చిందండి. మీకు చెప్తాను, మీకు అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. ఈజీగా అర్థం అవడానికి నాకు అద్భుతమైన ఒక సన్నివేశాన్ని దేవుడు చూపించాడు. మీరు అందరూ చూస్తుంటారు, మా ఇంట్లో ఇంత కుక్క పిల్ల ఉంది, గ్లాస్ ఆప్స్. అది మాతో పడుకుంటుంది, కూర్చుంటుంది, నా మంచం మీద పడుకుంటుంది, అది తింటుంది, నోట్లో మా అమ్మాయి చెయ్యట్టి నోరు భోజనం పెడుతుంటుంది. మీరు ఎవరన్నా రండి, నోట్లో బలిగా ఎడుతుంది ఇది. అది అంత చక్కగా ఉంటుంది. నేను చెయ్యి అంతా పెట్టేస్తాను, నా చెయ్యి కొరుకుతుంది కానీ కొరకదు, నన్ను అంత చేస్తాను. అయితే అప్పుడప్పుడు నేను బయటికి తీసుకొస్తాను.
రోజు దాన్ని బయటకు వచ్చి తిప్పుతూ ఉంటాను ఇక్కడ కాంపౌండ్లో. తిప్పితే మనకు భోజనాలు ఎక్కువ కదా, అప్పుడప్పుడు చికెన్ తుమ్ములు మిగిలిపోతాయి ఇక్కడ ఈ ఏరియాలో తొడ్డంలో. అది ఏదో ఒక చికెన్ తుమ్ము పట్టుకుంటుంది చిన్నది. పట్టుకోగానే మా చిన్నది చూసి డాడీ చికెన్ పట్టించుకుందాను. కానీ నేను ఏం చేస్తాను, చికెన్ వదులని చెయ్యి దగ్గర కడతాను. అంటది. ఏమంటది? అంటది. ముట్టుకున్నావా తొక్క తీసేస్తాను అంటది. రోజు నాతో ఆడేది ఎందుకురా తిరుగుబాటు చేసిందని ఆలోచించాను. దానికి ఇష్టమైంది మనం వద్దన్నా. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చి ఐగుప్తులో 400 సంవత్సరాలు యోసేపు ఇన్ఫ్లుయెన్స్తో ఉద్యోగాలు లేవండి. అక్కడేమో ఫెర్టైల్ ల్యాండ్ అండి. అదేంటి దాన్ని ఏమంటారు, మధ్యధరా సముద్రానికి కలిసిపోయే ప్రాంతం అది. దాన్ని ఏమంటారు, డెల్టా ప్రాంతం. డెల్టా ప్రాంతంలో ఏమి పంటలు, ఉల్లిపాయలు, కూరగాయలు, ఉల్లిగడ్డలు, చేపలు, మాంసం ఫ్రీగా తినడం, పాటలు పాడడం, నాట్యం పాడడం. మోషేతో వచ్చారు. మోషేతో వచ్చి మోషే ఏమో రండి అదే జాగ్రత్త అంటున్నాడు. కానీ చచ్చినట్టు నడుస్తున్నారు. ఇంతలో 40 రోజులు మిస్ అయ్యాడు బ్రదరు. 40 రోజులు అయ్యేసరికి ఒకటి అర్థమైంది, ఇది పోయి ఉంటాడు, మోషే వెళ్ళిపోయాడు అని. ఆహారం అన్నాడు కదా, పేక పట్టేశారు. ఆహారం పేక పట్టేసి నువ్వు మా కొరకు ఒక యుద్ధం చేస్తావు. లేదు, యుద్ధం ఎందుకు చేయమన్నారు తెలుసా అండి? ఆఖరి వచ్చిన ఏంటంటే, ఆ ఎద్దు బొమ్మను పెట్టుకొని వారు తినుటకును, త్రాగుటకును, ఆడుటకును లేచిరి. వీళ్ళ ఉద్దేశం బొమ్మ మాట్లాడదు, తిట్టదో, కొట్టదో. అందుకే చాలామందికి బొమ్మలే కావాలి, మనుషులొద్దు. మోషేలొద్దు, అహరోన్లు కావాలి. ఎవరొద్దు? మోషేలొద్దు, అహరోన్లు కావాలి. వాళ్ళు చెప్పినట్లు చేసే పాస్టర్ గారులే కావాలి. పాస్టర్ గారు చెప్పినట్టు చేసే సభ్యులు కాదు కావాల్సింది లోకానికి. మీకు అర్థమైందండి? అహరోన్ ఇమీడియట్గా మాకు ఒక బొమ్మను చేయండి చేస్తాడండి. ఈజ్ ఏ పీపుల్ ప్లీజింగ్ పర్సన్. ఆయన పీపుల్ సంతోషంగా ఉంటే ఆయన సంతోషం అంతే. ఆడు ఎలా పోయినా పర్లేదు, నరకానికి పోయినా పర్లా, ఆడు సంతోషంగా ఉండాలి, ఈయన సంతోషంగా ఉండాలి. నువ్వు నేను ఇద్దరం సంతోషంగా ఉండాలి, పంచుకుందాం. మోషే లేకపోగానే ఇప్పుడు ఏమయ్యారు తెలుసండి, వీళ్ళ సుఖాలని, ఆ ఓల్డ్ నేచర్, ఆ కార్నాలిటీ వచ్చేసింది బయటికి. ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు. ఎవడి మీద? దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు. వీ వాంట్ దట్. ఎవడు తింటాడు ఈ మన్నా? రుచి పచి లేని మన్నా. క్రైస్తవ జీవితం రుచి పచి లేని జీవితం. ఎవడకు కావాలి రుచి పచి లేని జీవితం? అందుకే అమ్ముడుపోతున్నాం లోకానికి మనం. రుచి పచి లేని జీవితం అంట. మాకు ఇది వద్దండి, వి వాంట్ టేస్ట్. మోషే వద్దు మాకు, నువ్వు ఒక బొమ్మను చెయ్యి, ఆ బొమ్మ మాట్లాడదు, ఏమందు, మేము ఏడు చెప్తే చేస్తుంది. తిరుగుబాటు అనేది మానవుడి జీవితంలో. దాన్ని కంట్రోల్ చేయగలిగేది దేవుని వాక్యం ఒకటే. మన ఆత్మీయ జీవితాల్లో, మన జీవితంలో మనకు ఆశీర్వాదం అనే నిజమైన ఆశీర్వాదాన్ని ఇచ్చేది దేవుని వాక్యం మాత్రమే. చూడండి, అది ఏం చేస్తుందంటే, మనం మాట్లాడుకునే బ్లెస్సింగ్ లేక ధన్యత దారి ఇక్కడ పూర్తిగా వెళ్ళలేదు. మనుషులకు దీవెనలు కలగడం దేవునికి ఇష్టం కాబట్టి దానికి ప్రధాన కారణమైన వాక్కును మనకిచ్చాడు. ఈ వాక్యం మనతో ఉంచుకోవడం వల్ల, లేక విన్నందువల్ల, లేక ప్రకటించడం వల్ల, ఉపదేశించడం వల్ల ధన్యత కలగదు. జాగ్రత్తమేనండి మాట, మరలా అండర్లైన్ చేస్తాను. ఈ వాక్యం మనతో ఉంచుకోవడం వల్ల, లేక విన్నందువల్ల, లేక ప్రకటించడం వల్ల, ఉపదేశించడం వలన ధన్యత కలగదు. దాని ప్రకారం చేయడం వల్లనే కలుగుతుంది. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు దీన్ని నొక్కి వక్కాణిస్తూ ఒక మాట చెప్పాడు. చూడండి, రోమన్స్ 2nd చాప్టర్లో 12వ వచనం, 13 ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడతారు. వినువారు అందరూ నీతిమంతులు కారు. ఈ మధ్యకాలంలో జనాలు వెళ్ళిపోతారు. మంచి స్పీకర్ వచ్చారండి, మాసిలమణి గారు వచ్చారు, ఆర్ఆర్కే మూర్తి గారు వచ్చారు,
బిల్లీ గ్రాహం గారు వచ్చారు, వెళ్ళిపోతుంటారు జనాలు తండోపతండాలుగా. ఏంటి? వినడానికి కాదు మనకు వాక్యం ఇవ్వబడింది. బోధ వినడానికి కాదు, విని దాని ప్రకారం చేయడానికి, ఆ ప్రకారం జీవించడానికి, ఆ ప్రకారంగా మన జీవితాలని లైన్లో తెచ్చుకోవడానికి, దేవునికి అనుసంధానం చేసుకోవడానికి, దేవుని చిత్త ప్రకారం జీవించడానికి, దేవుని ఉద్దేశాల ప్రకారం జీవించడానికి, దేవునికి సంతోషం కలిగించే విధంగా. 12వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక అనేక విషయాలు రాసి 12వ అధ్యాయం మొదటి వచనంలో దేర్ ఫోర్ మై బ్రదరన్ అని ఆయన ఒక విషయం చెప్పాడు. కాబట్టి నా సహోదరులారా, కాబట్టి అన్న దాని వెనకాల పెద్ద స్టోరీ ఉంది. ఇప్పుడు దేవునికి ఇష్టమైన ఆరాధన ఏదో చెప్పాడు. అదేంటిదండి? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన, ఇన్ లైన్ విత్ గాడ్, నాట్ అకార్డింగ్ టు ఓన్ విల్, నాట్ ఓన్ విల్ అండ్ విప్, అకార్డింగ్ టు హిజ్ విల్. సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమలాడుచున్నాను. ఆ పక్కది నాకు ఇష్టమైన మాట, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇంగ్లీష్లో అంటాడు విచ్ ఈస్ ప్లీజింగ్ అంటు గాడ్. ఇంకో ట్రాన్స్లేషన్, ఇంకో వర్షన్లో ఏమన్నాడు? విచ్ ఈస్ యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడికి అనుకూలమైన యాగం అది, దేవునికి ఇష్టమైన యాగం, దేవుడు అంగీకరించే యాగం అది. మనం వాక్యం చదవడం, దాన్ని పఠించడం, బోధించడం కన్నా వాక్యం ప్రకారం జీవించడం. ఈ వాక్యాన్ని దేవుడు మనకు అందుకిచ్చాడు మన జీవితాల్ని ధన్యతలోనికి నడిపించడానికి. విశ్వాసులు దేవుని వాక్కును సంపూర్ణంగా కట్టబడి ఉంటే, పూర్తిగా దానికి అనుగుణంగా తయారైతే శాశ్వత ఆనందం కలుగుతుంది. దాన్ని ధన్యత అని అంటారు. శాశ్వత ఆనందం కలుగుతుంది, దాన్ని ధన్యత అంటారు. ఈ శాశ్వత ఆనందం అనేది ఎక్కడ తెలుసా అండి? టిండేలు బైబిల్ తర్జుమా చేసినప్పుడు ఎంత ఆనందించాడో, టిండేలు కాల్చబడినప్పుడు కూడా అంతే ఆనందించాడు. డు యు నో వాట్ హీ ప్రేడ్ వైల్ హీ ఈస్ డైయింగ్? ఆయన మంట పెట్టబడి కాల్చబడుతుండగా ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? లార్డ్ ఓపెన్ ది ఐస్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్. అది ఆయన చేసిన ప్రార్థన. చనిపోతే he did not curse anybody. He is praying, Lord open the eyes of the king of England. ఆయన ప్రార్థన చేశాడు. ఆయన చనిపోతూ కూడా దేవుని యందు ఆనందించాడు. ఇది ఎటర్నల్ హ్యాపీనెస్, లేక జాయ్. హ్యాపీనెస్ కాదు, ఇట్ ఈస్ ఎటర్నల్ జాయ్. అది ఎలాగొస్తుంది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు, మీరు దేని గురించి చింతించగలరు కానీ అన్ని విషయముల్లో కృతజ్ఞతాపూర్వకంగా మీ దేవునికి మీ విన్నపములు తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. అది ఆ సమాధానం, ఆ ధన్యత, ఆనందం మన జీవితాల్లో. త్రూ వర్డ్ వీ విల్ రిసీవ్ దిస్. దేవుని కృపను, బల ప్రభావాలను. 2వ వచనం చూడండి. ఆయన శాసనములకు 2వ వచనం నేను చదువుతున్నాను ఇప్పుడు. 119. ఆయన శాసనములు గైకొనొచ్చు పూర్ణ హృదయంతో ఆయన వెదుకువారు ధన్యులు. 2వ విషయం అన్నాడు, ఆయన శాసనములు గైకొనొచ్చు, ఆయన మార్గముల్లో నడుచు. తర్వాత పూర్ణ హృదయంతో ఆయన వెదుకువారు ధన్యులు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దేవుని వాక్కుని వెతకడం, దేవుని ఆ శాసనాల్ని వెతకడం. అసలు ఇది ఇట్స్ లైక్ ఎలాంటిదంటే దాచబడిన ధనాన్ని వెతికినట్లు. ఆ డిజైర్ మనలో ఉండాలి. దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలనే డిజైర్. నాకు ఇష్టమైన మాట, లాంగ్ బ్యాక్ 85లో బిల్లీ గ్రాహం గారు త్రూ అవుట్ ఇండియాలో మాట్లాడారు. నేను కోలార్ అని బెంగళూరు ఆ సెమినార్కి అటెండ్ అయ్యాను. ఎక్స్పో 85 అని, ఎక్స్పో 85 అది, సారీ 95 అనుకుంటాను, 85, 95 నాకు జ్ఞాపకం లేదు. ఆయన శాటిలైట్ ద్వారా త్రూ అవుట్ ప్రపంచంలో ఒకేసారి మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటల్లో ఒక మాట నాకు జ్ఞాపకం ఉంది. ఆయన ఏంటంటే, యేసు ఎవడో జక్కయ్య చూడగోరెను. హీ హ్యాడ్ ఎ డిజైర్ టు సీ జీసస్, దట్స్ ఆల్. యేసు ఎవడో చూడగోరాడండి ఆయన. హీ వాంట్ టు సీ జీసస్. యేసు ప్రభువారు ఆయన చెట్టు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. హీ టుక్ 2 steps, రెస్ట్ ఆఫ్ ద స్టెప్స్ జీసస్ టుక్ అని బిల్లీ గ్రాహం గారు చెప్పారు. నువ్వెవడవైనా సరే, ఏ స్థితిలో ఉన్నవా,
నువ్వు యేసు ఎవడో చూడగోరితే, ఇఫ్ యూ వాంట్ టు నో హిమ్, ఈ విల్ కమ్ ఫార్వర్డ్. ఆయన నీ దగ్గరికి వస్తాడు. యేసు ఎవడో చూడగోరి చెట్టు ఎక్కాడు. యేసయ్య వచ్చి, చెట్టు దిగు, నేను నీ ఇంట బస చేయాలి. ఒక ట్యాక్స్ కలెక్టర్, మనుషులు పాపి అని టైటిల్ ఇచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్ళి, ఈ వాంట్ టు స్టే విత్ దెమ్, నేను నీతో వాసం చెయ్యాలి అనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు డ్వెల్ విత్ యూ, నాట్ యాజ్ గెస్ట్. నీ ఇంట్లో నేను ఉండాలనుకుంటున్నాను, నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. దట్ ఈస్ జీసస్ విల్ డూ. యేసు ఎవడో చూడాలనే కోరిక, యేసుని ఎరగాలనే కోరిక, వాక్యాన్ని తెలుసుకోవాలనే కోరిక, వాక్యాన్ని ధ్యానించడం, దాని కొరకు నువ్వు ఉంటే ధన్యుడివి. మూడో వచనం, ఆయన మార్గములలో నడుచుచు ఏ పాపమును చేయరు, ఆయన ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనవలనని నువ్వు మాకు ఆజ్ఞాపించును. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. మేలు అనేది ఎక్కడుందో తెలుసా అండి? ఆయన వాక్యాన్ని అనుసరించి, ఆయన కట్టడాల ప్రకారం మన నడతను కానీ సరి చేసుకుంటే, మేలు అనేది ఎక్కడన్నా ఉందంటే అందులోనే ఉంది. యూ విల్ ఫైండ్ దట్. మన వ్యక్తిగత జీవితాల్లో, మన బ్రతుకులు మార్చబడ్డంలో దేవుని వాక్యం అదొక మేజర్ రోలు మన జీవితంలో అది పనిచేస్తూ ఉంటుంది. వాక్యానికి ఉన్న శక్తి అలాంటిది. ఆయన మన అనుభవంలోకి వస్తాడు. రెండోది, యూ విల్ ఎక్స్పీరియన్స్ హిమ్. అంటే యూ విల్ నో హిమ్ పర్సనల్లీ. త్రూ వర్డ్ యూ విల్ నో హిమ్ పర్సనల్లీ. నేను అంటే మీకు నా అతిశయోక్తి కాదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, ఏమి చేయను. ఐ విల్ సిట్ డౌన్. త్రూ వర్డ్ గాడ్ విల్ స్పీక్ టు మీ. నా రక్షణ పొందిన మొదటి దినాల్లో వాక్యం ద్వారా నేను ఆయన్ని శోధించి కన్ఫర్మ్ చేసుకున్నాను. నా రక్షణ విషయంలో, నా పరిచయ విషయంలో. ఆ దినము నుంచి ఈ దినం వరకు దేవుడు నాతో మాట్లాడే ఒకే ఒక సాధనం బైబిల్. అఫ్ కోర్స్ వాక్యం ద్వారా, అక్కడ ప్రీచింగ్ ద్వారా, డైలీ డివోషన్స్ ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడు. బట్ లిటరలీ నా జీవితాన్ని ఎప్పటికైనా సుస్థిరం చేసేయగలిగింది ఈ ఒక్క వాక్యమే. ప్రతి దినము దేవుడు నాతో మాట్లాడతాడు. ప్రొవైడెడ్ ఇఫ్ ఐ గో టు హిమ్ ఎవ్రీ డే ఎ న్యూ వే ఆఫ్ టాకింగ్. ఓ నూతనమైన అనుభవం నాకు ఇస్తూనే ఉంటాడు ఆయన. ఐ రిజాయిస్ ఎవ్రీ డే. ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ నాట్ టెలింగ్ లైస్ హియర్. ఇక్కడ నిలబడి నేను అబద్ధాలు చెప్పను. ఎవ్రీ డే గాడ్ స్పీక్స్ టు మీ. ఈ రివీల్ సంథింగ్ టు మీ. ఆయన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తూ ఉంటాడు. అనేకమైన సత్యాలను యూ విల్ నో హిమ్ పర్సనల్లీ. వాక్యం ఎంత చదువుతావో అంతగా దేవుడిని తెలుసుకుంటావు. ఆయన్ని ఎంతగా తెలుసుకుంటావో ఆయనకి అంత దగ్గరగా వెళ్ళడానికి ఇష్టపడతావు. ఎంత దగ్గరగా వెళ్తావో నువ్వు ఆయనకి అంత ఇష్టడుగా ఉంటావు. హానోకు దేవునితో నడిచాను, దేవుడు అతన్ని కొనిపోయాను. కొనుపోబడక ముందు హానోకు దేవునికి ఇష్టడై ఉండెను. దేవునికి ఇష్టడై ఉండాలి అని అంటే ఈ వాక్యం ద్వారా మనం మన జీవితాలని నడిపించుకోవడంలోనే ఉంటుంది. చూడండి, ఈ వాక్యం ఏం చేస్తుంది అన్నది ఈరోజు కొన్ని విషయాలు నేను రాసుకున్నాను. ఆ విషయాలు నేను చెప్పి ముగించేస్తాను. నౌ టైమ్ ఈజ్ అప్. గబగబా చెప్తాను. బైబిల్ నేను ఎందుకు చదవాలి, లేక మనం ఎందుకు చదవాలి, ఎందుకు దాని బోధలకు లాభపడాలి? ఫస్ట్ థింగ్, ఇట్ విల్ ఎన్రిచ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ ఎదుగుదలకు. జెర్మియా 15:16, ఇర్మియా గ్రంథం 15:16, ఎజ్కేల్ గ్రంథం 3:1-3, 1 పీటర్ 2:2, 1 కొరింథియన్స్ 3:1-2. మళ్ళీ చెప్పనా? జెర్మియా 15:16, ఎజ్కేల్ 3:1-3, 1 పీటర్ 2:2, 1 కొరింథియన్స్ 3:1-2, హీబ్రూస్ 5:12-14. రెండోది, పాపానికి లోను కాకుండా ఉండడానికి. రెండోది, పాపానికి నువ్వు ఈల్డ్ అయిపోకుండా ఉండడానికి. కీర్తనలు 119, 9, 11 వచనాలు మనకి ఇక్కడే ఉన్నాయి. యవనస్తులు దేవుని చేత తమ నడతను శుద్ధిపరచుకొందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా నా హృదయం పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను. నీ ఆజ్ఞలు విడిచి తిరిగినట్లేదు. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మూడోది, ఆరోగ్యాన్ని స్వస్థతను అనుభవించడానికి. ఈ వాక్యం చదవడం ద్వారా, దీన్ని గైకొనడం ద్వారా నీ సర్వ శరీరానికి, ఆత్మకు స్వస్థతను, విడుదలను కలుగుతుంది. నిర్గమకాండం 15:26. అక్కడ మారా అనుభవంలో దేవుడు వారి ప్రత్యక్షపరచుకుంటూ మొట్టమొదటిగా తను తాను రివీల్ చేసుకున్నాడు. ఏమని? ఐ యామ్ ది రాఫా. యెహోవా రాఫాగా అక్కడే ప్రత్యక్షపరచుకున్నాడు.
ఇగో నా కట్టడలను అనుసరించి నా ఆజ్ఞలు గైకొని నా చిత్త ప్రకారము నడిచిన ఎడలా ఐగుప్తీయులకు కలిగిన రోగముల్లో ఏది నీకు కలుగదు, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే. ఈ విల్ హీల్ us. 107వ కీర్తన 20వ వచనం, 119 50వ వచనం, 119 50వ వచనం చూడండి. దావీదు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించినది. నీ వాక్యమే నా బాధల్లో నాకు నెమ్మది కలిగించినది. 4వది వర్ధిల్లడానికి, ప్రాస్పర్ అవడానికి. యెహోషువ గ్రంథం 8వ వచనంలో మోజెస్ వెళ్ళిపోయిన తర్వాత, జాషువా నాయకత్వం వచ్చిన తర్వాత దేవుడు 8వ వచనంలో ఆయనకు ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాడు. చదవమ్మా, జాషువా 1:8, యెహోషువ 1:8. ఈ ధర్మశాస్త్రం అనుసరించి నేను చదువుతాను, చూడండి 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథం నువ్వు బోధింప తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివరాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. చక్కగా ప్రవర్తించాలన్నా, వర్ధిల్లాలన్నా, ఎక్సెల్ అవ్వాలన్నా. నిన్న నేను మార్నింగ్ డివోషన్ అయింది, ఈ యూత్కి డివోషన్ ఇచ్చినప్పుడు సడన్గా నాకు నిన్న నైట్ ఫోన్ చేసి సెక్రటరీ గారు చెప్పారు, మీరు డివోషన్ తీసుకోవాలని. నేను అక్కడికి వెళ్ళాను, దేవుని కారులో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ఒక మాట నాకు వెంటనే, యవనస్తులు ఏం కోరుకుంటారంటే అన్నిట్లో ఫస్ట్ ఉండాలి, బైబిల్ క్విజ్ అయితే ఫస్ట్ ఉండాలి, సింగింగ్కి వెళ్తే ఫస్ట్ రావాలి, ఎగ్జామ్స్లో ఫస్ట్ ఉండాలి, అన్నిట్లో ఫస్ట్ 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 ఫస్ట్. 145వ కీర్తనలో ఆ వివాహ కీర్తన రాస్తుంటాడు ఆయన. ఒక చక్కని మాట వివరించాడు ఆయన ఏమన్నాడు చూడు, 145వ కీర్తన, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించుచున్నావు గనుక నీ దేవుడే నీ చెలికాళ్ళందరికంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించుచున్నాడు. నీకు ఎక్సెల్ అవ్వాలి లోకంలో అనుకుంటే నీతిని సత్యాన్ని విడవకూడదు. దేవుని నీతి ప్రకారం నువ్వు జీవిస్తే నువ్వు అందరికన్నా హెచ్చగునట్లుగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అన్న దాంట్లో నాకు సడన్గా ఒక ఐడియా వచ్చింది. నేను సోల్మన్ విజయ్ కుమార్ గారు ఏవెన్ కాలేజ్ చదివాడు, నేను చదివాడు కాదు, కానీ ఆయనకన్నా ఎక్కువ కాలేజీకి వెళ్ళేవాడిని రోజును. దేశ సంగతి ఆయన క్లాస్కి వెళ్ళాడో తెలియదు, కానీ రోజు నేను క్లాస్కి వెళ్ళేవాడిని ఏవెన్ కాలేజ్కి. నేను చదవట్లా, టైం మాకు బోర్ కొడితే గంట కొట్టేస్తే అందరూ పీరియడ్లోంచి పారిపోయేవాడు, ప్రిన్సిపల్ మా వెనకతలు పరిగెత్తేవాడు. అలాంటి పరిస్థితుల్లో అదే కాలేజీలో చదివాను నేను. ఒకరోజు అక్కడే మన ముందు కూర్చొని ఉంది అనిల్ గారు మిస్సెస్ సునీత, ఆశీర్వాదం గారు అమ్మాయి. ఏవెన్ కాలేజీలో వాళ్ళు క్రిస్మస్ చేస్తే క్రిస్మస్కి నన్ను స్పీకర్గా పిలిచింది. ఏ ప్రిన్సిపల్ అయితే, ఏ లెక్చరర్లు అయితే నేను గొడవ చేసి ఏడిపించి వాళ్ళు పోలీసు వాళ్ళు పిలిస్తే పారిపోయానో, అదే కాలేజీలో అదే ప్రిన్సిపల్ పక్కన నేను కూర్చున్నాను. నాకు బొక్కే ఇవ్వడానికి అదే కాలేజీలో చదివిన నా ఫ్రెండ్ వలియన్ అని పీడీ అయ్యాడు, ఫిజికల్ డైరెక్టర్ అయ్యాడు. నాకు బొక్కే ఇస్తూ అంటున్నాడు, నీకు నేను బొక్కే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అన్నాడు. మీకు అర్థమైందండి? కారణం ఏంటో తెలుసా? దిస్ బైబిల్ ట్రాన్స్ఫార్మ్డ్ మీ, ఇట్ హెస్ ఎగ్జాల్టెడ్ మీ. ఈరోజు నేను ఈ స్థితిలో ఇక్కడ ఉండడానికి కారణం ఓన్లీ వన్ థింగ్, నాట్ మై క్వాలిఫికేషన్, నాట్ మై బ్యాక్గ్రౌండ్, నాట్ బై ఎనీథింగ్. నా వర్చ్యూస్ ఏమీ లేవు. నేను మీ అందరికన్నా వర్స్ట్. పౌల్లాగా చెప్పాలంటే నేను పాపుల్లో ప్రధానమైన పాపిని. కానీ ఈరోజు నాకు ఈ స్థితి ఇచ్చింది ఈ వాక్యం. ఐఎమ్ టెల్లింగ్ యూ ద ట్రూత్, ఐఎమ్ టెల్లింగ్ యూ. ఈ వాక్యము నిన్ను హెచ్చిస్తుంది. నీకు ప్రాస్పరిటీ అనేది ఈ వాక్యం ఇస్తుంది. బుద్ధిపూర్వకంగా స్వేచ్ఛగా దాని మార్గం అనుసరించి నడుచుకోవడానికి మనం ఇష్టపడితే, జాగ్రత్తగా వినండి, బుద్ధిపూర్వకంగా స్వేచ్ఛగా దేవుని మార్గం నడుచుకోవడానికి మనం ఇష్టపడితే మన మార్గాన్ని ఈ వాక్యం వెలిగిస్తుంది, ఎన్లైటన్ చేస్తుంది. 119, 104 and 105 మన జీవితం అనే దాస్యము నుండి మానవ జీవితమునకు మానవ జ్ఞానమనే, జాగ్రత్త వినండి మాట, మానవ జ్ఞానం అనే దాస్యము నుండి
విముక్తినిస్తుంది. నాకు ఫేవరెట్ వర్స్ చదివి నేను ముగిస్తాను. 119 కీర్తన 119. ఇప్పుడు మనం చదువుతున్నాం కదా. 90 అది నాకు నేను రిలేట్ చేసుకుంటాను చాలాసార్లు. 97 వచ్చిన నుంచి చూడండి. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా. ఇప్పుడు చూడండి, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నాయి. ఆ ఆజ్ఞలు ఏం చేస్తున్నాయో ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను. నా శత్రువులకు మించిన జ్ఞానం అది నాకు కలుగజేయు. యువర్ ఎనిమీస్ కన్నా నువ్వే ఎక్సెల్ అవ్వాలంటే యూ షుడ్ హ్యావ్ దిస్ వర్డ్. హౌ యూ విల్ ఎక్సెల్? నీ ఎనిమీ మీద నువ్వు ఎలా గెలుస్తావో తెలుసా? ఎలాగో తెలుసా? నీ ఎనిమీని నువ్వు క్షమించి, నువ్వు ముందుగా ప్రేమించి, నువ్వు సారీ చెప్పడం ద్వారా యూ విల్ విన్ ఇట్. యు నో దట్? అది బైబిల్ నేర్పిస్తుంది, ఇంకెక్కడ నేర్పించదు. బైబిల్కి బయటని యూ కిల్ యువర్ ఎనిమీ, యూ డిస్ట్రాయ్ యువర్ ఎనిమీ. కానీ బైబిల్ ఏం చెప్తా? 112వ అధ్యాయంలో ఇందా మనం చదివాం, సజీవ యాగంగా మీ దేహములు సమర్పించడంటే ఏంటిదో తెలుసా? అందులో 17, 18 వచనాలు ఏమన్నాడంటే, నీ శత్రువు నీకు కీడు చేసినప్పుడు మేలు చేయి. నీ శత్రువు గురించి ప్రార్థించు, ప్రార్థించినప్పుడల్లా అతన్ని క్షమించు, అతని గురించి దీవించు, అతన్ని, అతని కుటుంబాన్ని. ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇట్ ఎవ్రీ డే వెన్ ఐ ప్రే. ఒక పాయింట్, మెయిన్ పాయింట్ ఏంటంటే, దేవా నా మీద చెడ్డ మాటలు వెళ్ళేవారు, నేను ఇతరులకి కీడు చేస్తున్నవాడు, నాకు కీడు చేయాలనుకున్న వారిని దీవించండి, వారిని క్షమించండి, వారి కుటుంబాలని దీవించండి. ఐ ప్రాక్టీస్ దిస్. రెండోది, 99 నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము, మోర్ దెన్ మై యాన్సెస్టర్స్ అంటాడు అక్కడ ఇంగ్లీష్లో. ఆ విజ్డము మోర్ దెన్ మై యాన్సెస్టర్స్. సింపుల్. 1-2 ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే అది నేను గొప్ప గురించి చెప్పట్లేదు. ఇట్స్ మై ప్రివిలేజ్. మై డాడీ ఈజ్ అ సీనియర్ మోస్ట్ పాస్టర్. జయకుమార్ రావు గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన చాలా పెద్ద ఆయన. ఆయన మధ్యరాత్రిలో మా నాన్నగారు ప్రసంగాలకు తయారయ్యే రోజుల్లో నన్ను, రే పలానా వాక్యం ఎక్కడుందని అడిగేవారు. జయకుమార్ రావు గారు ఆయన మధ్యరాత్రిలో లేచి, నేను బుక్ రాస్తున్నాను, పలానా వాక్యం చెప్పు నాకు. ఆయన నన్ను ఒక డే ఇంటికి పిలిపించుకొని రోజంతా ఏసీ రూమ్ క్లోజ్ చేసి ఓన్లీ బైబిలే ఇద్దరం ధ్యానం చేసేవాళ్ళం. నాకు దసపల్లా నుంచి భోజనం తెప్పించు, నీకు ఇష్టం వచ్చిన హోటల్లో చెప్పు, నేను భోజనం తెప్పిస్తాను, నాకు వాక్యాన్ని నువ్వు బోధించు. నీ శత్రువులకు మించిన జ్ఞానం, నీ బోధకులందరికంటే విశేష జ్ఞానం. మూడోది చెప్తున్నాను, 100 నీ ఉపదేశములను నేను లక్ష్యం చేస్తున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. అందువల్ల 103వ కీర్తనలో అంటాడు చూడండి, నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటేను తీపిగా ఉన్నవి. ఇందాక ఉత్తర ప్రత్యుత్తరాలు పాస్టర్ గారు చదివించారు 19వ కీర్తన. అందులో ఏమంటాడో చూడండి, Psalm 19. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది. 7th verse. అది ప్రాణమును, రిస్టోరింగ్ ది హోల్ పర్సన్ అంట ఇంగ్లీష్లో అంటాడు. నీ ప్రాణమును తెప్పరల చేయను అనే మాటకి ఇంగ్లీష్లో ఆ వర్షన్స్లో ఏం రాస్తారు తెలుసా? రెస్టోరింగ్ ద హోల్ పర్సన్. చూడండి, పక్షవాయు గలవాడిని ఆయన బాగు చేసినప్పుడు యేసు ప్రభువు వారు ఏమన్నాడు తెలుసా? ఈ మేడ్ హిమ్ హోల్ అంటాడు. HOLE కాదు, WHOLE. అంటే నాట్ ఓన్లీ ఫిజికల్లీ బట్ స్పిరిచువల్లీ, మెంటల్లీ ఆయన చేస్తాడు. ఆయన ప్రాణము తెప్పరిల్లు చేయను. మూడోది, యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఆయన ఏమంటాడంటే, మేకింగ్ వైస్ సింపుల్ పీపుల్ని జ్ఞానవంతులుగా చేస్తుందంట. మేకింగ్ వైస్ సింపుల్ అంటే సింపుల్ పీపుల్ని ఆయన చేస్తుంది. మూడోది, యెహోవా ఉపదేశం నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. బ్రింగింగ్ జాయ్ టు ద హార్ట్. హృదయంలో వచ్చేదే జాయ్, మనసుకు వచ్చేది ఆనందం. అది తిండిని బట్టి వస్తుంది, మనం చూసిన ప్రదేశాలను బట్టి వస్తుంది. దేవుని వాక్యం ఒకటి అంతరంగంలో ఆ ఆనందాన్ని కలుగజేస్తుంది. నాలుగోది, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలం అనేది, అది కన్నులకు వెలిగించును. ఇట్ ఎన్లైటన్స్ us, సత్యంలోనికి నడిపిస్తుంది. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి.
టైం ఎక్కువసేపు కూర్చున్నారు, సారీ. ఈరోజు ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ మీద మాట్లాడవలసి వచ్చింది కాబట్టి ఐ హావ్ టేకెన్ దిస్ టైం. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఫర్ గివ్ మీ ఫర్ మేకింగ్ యూ సిట్. సో మీరు టైర్డ్ అవుతున్నారు, మీరు అన్ఈజీ ఫీల్ అవుతున్నారు, ఐ కుడ్ సీ దట్, బట్ ఐ వుడ్ లైక్ టు కంప్లీట్ దిస్. ఈ సత్యం మీ జీవితాల్లో వెళ్ళాలి అని నేను ఆశతో, ఆసక్తితో నేను ఈ వాక్యం చెప్పాను. మీరు డోంట్ నెగ్లెక్ట్ దిస్ బైబిల్. ఈ వాక్యం యొక్క విలువను మీరు దయచేసి ఎస్టీమ్ చేయడానికి ప్రయత్నం చేయండి. గమనించండి దాని యొక్క విలువ. మన బ్రతుకులకు విలువనిచ్చేదే ఈ బైబిల్. మన బ్రతుకులకు జ్ఞానం ఇచ్చేది బైబిల్. ఈ బైబిల్ మనకి ఇవ్వబడింది. లేనివారు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది జీవితాలు ఎన్లైటన్ చేయబడ్డాయి జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ బై ప్రీచింగ్ బట్ ది బైబిల్. అలాంటి బైబిల్ ఎంతోమందికి అందవలసి ఉంది. మనం ఈ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారికి మనం చేయూతనిస్తామా? విచ్ వే యూ విల్ టేక్ పార్ట్ ఇన్ దిస్? నువ్వు ఏ విధంగా ఇందులో నువ్వు పాలిభాగస్తులవుతో నీ ఇష్టం. ఒక ఆలోచన చేయి ఇక్కడి నుంచి వెళ్ళే ముందు. ప్రభా, నాకు రేపు ఇంకొక అవకాశం ఉంటుందో లేదో, వచ్చే గవర్నమెంట్లో మళ్ళీ ఇలాంటి అవకాశం ఉంటుందో లేదో. ప్రభా, ఈ దినం నాకు ఒక అవకాశం ఇచ్చావు, లెట్ మీ కాంట్రిబ్యూట్ సంథింగ్. దీని గురించి ప్రార్థిస్తాను, నా కొంత సహాయాన్ని ఇస్తాను. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి వారి ద్వారా జరుగుతున్న ఈ అద్భుతమైన పరిచర్యలో నేను, నా కుటుంబం కూడా పాలిభాగస్తులు అవుతాం అని అనుకొని ఒక తీర్మానం తీసుకొని ఇక్కడి నుంచి వెళదాం. యూ కెన్ గివ్ వాట్ ఎవర్ వే యూ లైక్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, ఈ వాక్యం అందరి జీవితాలు ఫలింపు చేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.